హాయ్ గాయ్స్ మూవీ లవర్స్ మనం ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన టాప్ 15 సూపర్ హిట్స్ చూద్దాం. చిరంజీవికి సంబంధించిన సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, రికార్డ్స్ చాలానే ఉన్నాయి. అందులో మేజర్ హిట్స్ అనేవి ఒకసారి చూస్తే దానికి ముందు మన ఛానల్కు వెల్కమ్. చిరంజీవి 1978లో పునాది రాళ్ళు మూవీతో తన మూవీకి పునాది వేశాడు. తర్వాత కొన్ని హిట్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అనేది స్టార్డమ్ అనేది 1983లో రిలీజ్ అయిన 'ఖైదీ' మూవీతో వచ్చింది. మధ్య మధ్యలో 'ఛాలెంజ్', 'విజేత', 'ఖైదీ', 786 వంటి హిట్స్ ఉన్నా గానీ సాలిడ్ హిట్ మాత్రం 1988 'యముడికి మొగుడుతో మరో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. నెక్స్ట్ 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' 1988, 'స్టేట్ రౌడీ' 1989, 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 1990, 'గ్యాంగ్ లీడర్' 1991, 'ఘరానా మొగుడు' 1991, 'ముఠా మేస్త్రి' 1993, 'హిట్లర్' 1997, 'ఇంద్ర' 2003, 'ఠాగూర్' 2003, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 2004, 'ఖైదీ నంబర్ 150' 2017, 'వాల్తేరు వీరయ్య' 2023. ఈ మూవీస్ సూపర్ హిట్‌గా చిరంజీవి కెరీర్‌లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే మెయిన్‌లీ 'ఖైదీ', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'స్టేట్ రౌడీ', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర' ఇలా 7 ఇండస్ట్రీ హిట్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరో మెగాస్టార్. ఇందులో 1988 నుండి 1991 మధ్య వరుసగా 5 ఇండస్ట్రీ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ క్రియేట్ చేయడం జరిగింది. స్పెషల్లీ 'ఘరానా మొగుడు' మూవీకి ఫస్ట్ 10 కోట్లకు పైన షేర్ వసూలు చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి 1,25,00,000 రెమ్యునరేషన్ తీసుకొని ఇండియాలోనే రికార్డ్ క్రియేట్ చేశాడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా. వీక్ అనే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ 'బిగ్గర్ దెన్ బచ్చన్' అని మెయిన్ ఆర్టికల్ రాసింది. తర్వాత 'ఇంద్ర'తోని ఫస్ట్ 25 క్రోర్స్ ఎబోవ్ కలెక్షన్స్ షేర్ వసూలు చేసిన మూవీగా మరో ఇండస్ట్రీ హిట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. రీ ఎంట్రీ తర్వాత 'ఖైదీ నంబర్ 150లో నాన్ బాహుబలి రికార్డ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన 'శంకర ప్రసాద్', 'విశ్వంబర' మూవీ వరుసలో ఉన్నాయి. మరో మంచి మూవీతో, మూవీ ముచ్చట్లు, సినీ చప్పట్లతో కలుద్దాం. సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.